ప్రవీణ్, సార్. అయితే ఇప్పుడు బుద్ధునికి సంబంధించి ఒక అష్టాంగ మార్గం ఉందని అవును సార్. ఆయన చెప్పినటువంటి ఒక 8 విధానం, అంటే మానవ జీవితంలో సార్. ఈ 8 పాటిస్తే హాయిగా ఉండొచ్చు అనేది అవును. ఆయన ఉద్దేశం అయి అవును ఉంటుంది. సార్. అందులో మనము సమ్యక్ దృష్టి, అవును. సమ్యక్ సంకల్పం, ఈ అవును. విషయాలు మాట్లాడుతున్నాం. ఉమ్. దాని తర్వాత సమ్యక్ వాక్కు అనేది ఉంది కదా. అవును సార్. మరి ఈ సమ్యక్ వాక్కును మనం ఎట్లా అంటే ఆయన ఏం చెప్పిండు, దాన్ని మనం ఎట్లా మన జీవితంలో అమలు చేయాలి? సార్. నీకు తెలిసింది చెప్పు. సార్. నువ్వు చదివింది కానీ విన్నది సార్. కానీ. అయితే బుక్లో ఉన్నదైతే సార్, ఉమ్, అంటే తన గురించి రాసినటువంటి ఆ బుక్లో ఉన్నదైతే సమ్యక్ వాక్కు అంటే ఉమ్, సత్యాన్ని మాట్లాడు, ఉమ్, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి, ఓకే. అనవసరంగా సత్యం కాని విషయాలు మాట్లాడకూడదు అనేది ఉన్నది సార్. ఉమ్, దాన్ని ఇంకా మనము ఎక్స్టెండ్ చేసుకుంటే సార్, సత్యాన్ని మాట్లాడాలి ఉమ్, కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా సత్యాన్ని మాట్లాడాలి సార్. ఉమ్, సత్యం రెండు సత్యం సత్యమే సార్. అవును. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ, అమ్మ వంట చేస్తుంది సార్, అవును. తినమంటది, కొద్దిగా ఉప్పు ఎక్కువైంది సార్. ఉప్పు ఎక్కువ అయింది అనేది సత్యమే. ఉప్పు ఎక్కువైంది సత్యమే. రెండు రకాలుగా అనొచ్చు సార్. ఆ. ఒకటి, అమ్మ ఏమన్నదంటే వంట ఎట్లుంది అని అడిగింది సార్. ఆ, ఎట్లా పాడైంది, ఉమ్, మంచిగా లేదు ఇది ఉమ్, అనడం ఒక రకం సార్. ఉమ్, ఇది అనడం వల్ల ఆమె మనసు గాయపడుతుంది సార్. అంటే ఆమె ఎన్నో శ్రమతోని ఆ వంట చేసి ఉంటుంది, అనుకోకుండా ఉప్పు ఎక్కువై ఉంటుంది. అది. అట్లా కాకుండా సార్, ఉమ్, అట్లా చెప్తే తన మనసు గాయపడుతుంది సార్. సొంత అమ్మ అయినా, భార్య అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎట్లా పడైంది ఇది బాగాలేదు అనేసరికి గాయపడుతుంది. అట్లా కాకుండా సార్, వంట ఎట్లుంది అన్నప్పుడు ఉమ్, బాగుంది, వంట బాగుంది కానీ కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టుంది, yes. దానివల్ల లేదుంటే ఇంకా బాగుండేది. ఉమ్, అంటే మనం బాగుందని చెప్తున్నాము, ఉమ్, ఉప్పు ఎక్కువైందని చెప్తున్నాము, ఆ ఉప్పు కనుక తక్కువ చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెప్తున్నాం. అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని కన్వే చేస్తున్నాం సార్. అవును, అవును. ఇట్లా చెప్పడం వల్ల ఇతరుల మనసు గాయపడకుండా ఉంటుంది అనేది ఒక నిజమే. ఇప్పుడు నువ్వు నిందించడం వల్ల అక్కడ ఉన్న సత్యమేం మారదు మారదు కదా. మారదు. కాబట్టి అది నిజానికి మళ్ళొకసారి అట్లాంటివి జరగకూడదు అని అనుకొని నువ్వు అనుకుంటే అవును. దానికి అయ్యో ఇట్లుంటే బాగుండేది అని చెప్పినప్పుడు అవును. దానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అవును. వారు కొంత మార్చుకునే అవకాశం ఉంటుంది. అవును సార్. లేదంటే ఇట్లా జరిగింది అని చెప్పే అవకాశం కూడా అవును. ఉంటుంది. లేకపోతే అవును. నువ్వు ఒకటేసారి దాన్ని నిందాపూర్వకంగా మాట్లాడితే ఇంకొక మాట కూడా రాదు అసలు కదా. మనసులు గాయపడతాయి సార్, కొన్ని బంధాలు కూడా పోతాయి. అదే. అంటే మనం సత్యం కూడా చెప్పాలా సార్. ఇప్పుడు ఉప్పు ఎక్కువైందన్న విషయాన్ని చెప్పకపోతే చెప్పడం. అమ్మ అదే రిపీట్ చేస్తుంది. Yes. ఎంత అయితే ఆమె క్వాంటిటీ తీసుకుందో మళ్ళీ అంతే చేస్తుంది. నెక్స్ట్ టైం కూడా పాడైపోతుంది కదా సార్. సార్ ఇంకొక విషయం కూడా చూడండి సార్, మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ కొత్త డ్రెస్ కొనుక్కుంటారు సార్, డ్రెస్ ఎట్లుంది అని అడుగుతారు సార్. యాక్చువల్గా వాళ్ళు అడగద్దు, అలా మనసులో ఏదైతే ఉన్నదో, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే కొనుక్కుంటారు. కానీ జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం అడుగుతారు సార్, నా డ్రెస్ ఎట్లుంది అని అంటారు. అనగానే ఎదుటోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ షర్ట్ తీసుకున్నాను అనుకుందాం సార్, ఎట్లుంది అది ఇష్టం ఉండకపోవచ్చు, ఆయనకి ఇష్టం లేదు, ఎట్లుందిరా అది, ఎట్లా ఉన్నావురా అది, రెడ్ కలర్ అది బెదిరి పెట్టినట్టున్నది, అది మన చేనులలో దిష్టి బొమ్మకి వేసినట్టుంది అని అన్నాడు అనుకోరు. అన్నంత మాత్రాన అది కొన్నది ఏదో కొన్నాడు కానీ తన మనసు గాయపడుతుంది సార్. అట్లా కాకుండా ఇంకో వేలో కూడా చెప్పచ్చు సార్, బాగుంది అది, ఆ షర్ట్ నీకు బాగా సూట్ అయింది కానీ మరి కొద్దిగా కలర్ ఎక్కువైనట్టుంది, అది ఓకేరా నీకు అంటే ఓకేరా నాకు ఇట్లాంటి కలర్స్ అంటే బాగా నస్తాయి అంటే అయిపోయింది సార్. సో సమ్యక్ వాక్కులో సత్యం అనేది ప్రధానం. సత్యం కంపల్సరీ చెప్పడమే సార్. అది సత్యమే, కానీ ఆ సత్యాన్ని నువ్వు చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకు ఒక కథ ఉంటది. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు బాగా ఏంటి ఇష్టంగా ఒక చిలుకను పెంచుకుంటాడు. ఆ చిలుక ఒకనాడు చచ్చిపోతుంది. దాని గురించి కనుక తెలిస్తే రాజు గుండె పగిలిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజుకి ఇది ఎట్లా చెప్పాలి అనే దాన్ని గురించి తల్లడం మల్లడం అవుతారు. చాలా చాలా అరే ఇట్లా మరి అసలు రాజు ఉంటాడా, ఏమైపోతాడు, ఇట్లా బాధపడి ఏం చేస్తారంటే ఒకనాడు రాజు దగ్గరికి వచ్చి అది అయిపోయింది, అది జరిగింది 3-4 రోజులు అయింది, అది ఎట్లా చెప్పాలనే దాని మీద వాళ్ళు కింది మీద అయినారు. అయ్యా రాజుగారు, చిలుక ఈ మధ్య కొద్ది ఎందుకో బాగా యాక్టివ్గా ఉండలేదు, పెద్దగా ఎప్పుడు కూసేది గంటకోసారి కిలకిల అనేది ఇప్పుడు అంటలేదు, ఇట్లాగా
ఒకదాని మీకెళ్ళి చివరికి తీసుకొచ్చి దాన్ని రాజుగారు చూసే వరకు ఇట్లా పడిపోయి ఉన్నది, చూస్తే కళ్ళు తేలేసి ఉన్నది అని అట్లా మెల్లగా పట్టుకొచ్చారు. అంటే ఒకదాని నుంచి ఒకదానికి అంటే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ విషయము మనకు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఒక వ్యక్తికి అది మనసుకు బాధ కలిగించే విషయం అయినప్పుడు దాన్ని మనం వీలైనంత స్మూత్ గా చెప్పే ప్రయత్నం చేయాలి, సున్నితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, బీపీలు వచ్చే వాళ్ళకు ఏదైనా విషయం చెప్పాలంటే భయపడతారు అందరు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అది అయిపోతారు. కాబట్టి దాన్ని వీలైనంత వరకు ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా చెప్పాలో అట్లా చెప్పే సత్యమే అది. సరే, ఈ మధ్యలో చాలా మంది ఒక మాట ఏంటంటే సార్, అది నాకు నచ్చని విషయం, అది ఓపెన్ గా చెప్తున్నా సార్, అది రికార్డ్ అయినా మంచిదే. నేను ఏదున్నా మొహం మీదనే చెప్తాను. అట్లా ఎదుటి వాళ్ళు కూడా ఏదున్నా మొహం మీద ఉన్నది చెప్తాను ఫిక్స్ అయ్యేది, నువ్వు బతుకో ఫస్ట్. ఎందుకంటే నీ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర ఎన్ని లోపాలు ఉన్నాయని నువ్వు ఊహిస్తున్నావో, అట్లీస్ట్ అన్ని లోపాలు కూడా నీ దగ్గర ఉంటాయి, కానీ నువ్వు గుర్తించవు ఎప్పటికీ. నువ్వు మొహం మీద ఎదుటి వాళ్ళని ఎట్లయితే అంటావో, ఎదుటి వాళ్ళు కూడా నిన్ను అంటే నువ్వు బతకలేవు. కాబట్టి ఒక్క వర్డ్ని చేంజ్ చేసుకోవాలి సార్. నేను ఏదైనా మొహం మీద అంటా అనేది, నువ్వు చెప్పాలనుకునే విషయాన్ని చెప్పు. సమ్యక్ వాక్ అండి సార్, సత్యాన్నే మాట్లాడు. ఆయన ఏదో బాడీ షేమింగ్ చేస్తావో చేస్తావో ఉన్నది చెప్తున్నది, తప్పేమున్నది. అట్లా అనకుండా సత్యాన్ని అంగీకరించి దాన్ని సాఫ్ట్గా కన్వే చేసే ప్రయత్నం చేయాలనేది సమ్యక్. ఇంకేందండి సార్, నువ్వు వ్యక్తిగత నీ స్వలాభం కోసము నువ్వు అబద్ధం ఆడకు అనేది ఇంకొక విషయం సార్. ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం కదా సార్, బిజినెస్లో కావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు, తను చేసే పనిలో కావచ్చు, తనకు అధిక లాభాలు రావాలని తను అబద్ధాలు ఆడి మనము దాన్ని క్యాచ్ చేసుకుంటున్నాము. దానివల్ల తాత్కాలికంగా నీకు లాభం ఉండొచ్చు, కానీ క్రెడిబిలిటీ అనేది పోతుంది. సరే సార్, ఇప్పుడు ఏం చేస్తావు, ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, ఏదో అది తప్పుడు అబద్ధాలు చెప్పి 10 లక్షలకు అమ్మేయాల్సింది 20 లక్షలకు అమ్మించినావు, నీకు 3 లక్షలు కమిషన్ వచ్చింది. కానీ లాంగ్ టర్మ్ లో అనేది తెలిసిపోతుంది. ఎప్పుడైతే తెలిసిపోతుందో నీ రెగ్యులర్ బిజినెస్ పడిపోతుంది. పలానా తప్పు మోసం చేసిన అంటే దీనివల్ల నీకే నష్టం జరుగుతుంది. అంటే నీకు ఏదైతే అబద్ధం ఆడతావో స్వల్పకాలంలో మనకు లాభాలు రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా నష్టపోతావు. సో సత్యాన్ని మాట్లాడాలి. నిజం నిప్పు లాంటిది, ఎన్నిటికైనా అబద్ధం ఎన్నిటికున్నా బయటపడుతుంది. కాబట్టి అంటే సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు. రైట్ సార్. నెక్స్ట్ వన్, చాడీలు చెప్పద్దు సార్. చాడీలు అంటే మరి మీరు ఒప్పుకోరు ఇట్లాంటి చాడీలు చెప్పొద్దన్న పదం కూడా మీరు అననియరు, కానీ జనరల్ గా జరుగుతున్నాయి. అంటే జనరల్ గా సార్ చాడీలు అండి సార్. ఇప్పుడు ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగి గురించి అంటాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి రోజు అరగంట లేట్ వస్తాను, లేదంటే మధ్యలో ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటాను, లేదంటే ఎక్కువ సెలవులు పెడతాను, లేదంటే కొన్ని ఊహించుకొని కూడా చెప్పచ్చు. అది సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఇట్లాంటి విషయాలు చెప్తారు కదా సార్. మరి అదే వ్యక్తి ఈయనకు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఈయన నైట్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అదే మిత్రుడు తన కోసం, తన పని కాకపోయినా నైట్ అంతా మేల్కొని తన కోసం ఉండే వర్క్లో హెల్ప్ చేస్తాను సార్. మరి ఆ విషయాన్ని కూడా గుర్తించాలి కదా. మామూలుగా సార్, భార్య భార్య గురించి కాంప్లైంట్స్ చేసుకుంటాడు. ఇంటికి లేట్గా వస్తాడు, లేదంటే మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతాడు, టైం ఇస్తలేడు అని కంప్లైంట్ చేయొచ్చు భార్య. కానీ కుటుంబానికి కావాల్సినటువంటి డబ్బు సంపాదించడానికైనా ముందు వెళ్తాడు కావచ్చు, నైట్ రావడానికి ఆలస్యం అవుతుంది కావచ్చు. ఈ విషయాలు కూడా గుర్తించాలి కదా సార్. అంటే చాడీలు చెప్పడం ఈజీ సార్, కానీ దాని చాడీలు చెప్పే సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇతరుల ముందు తాను గొప్పవాడు అనిపించుకోవడం, లేదంటే ఇతరులను తక్కువ వాళ్ళని చెప్పడం. ఇతరులు నాకన్నా మంచి వాళ్ళు కాదు అని ఒక వ్యక్తి దగ్గర తాను అంటే వాళ్ళ నుంచి ఒక తాను గొప్ప అనే ఇమేజ్ పొందడం కోసం, లేదంటే ఎదుటి వాళ్ళు తక్కువ అని చెప్పడం. 2 రకాలు ఉంటాయి. ఈ చాడీలు అనేటువంటి విషయమే అసలు ఎందుకు కాదు. ఒకటి, చాడీలు అనే విషయం వలన నువ్వు పొందేది ఏమీ ఉండదు, నీ వ్యక్తిగతమైన మార్పు ఏమీ ఉండదు అక్కడ.
ఒకనాడు తెలిసింది నాకు. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు అబద్ధం ఆడితే ఎట్లా తెలుస్తుందో చాడీలు చెప్తే కూడా ఎప్పుడో ఒకనాడు బయటపడుతుంది కదా. నువ్వు చాడీ చెప్పినావు అనే విషయం ఆ వ్యక్తే మళ్ళీ ఆయనకి చెప్పచ్చు, నువ్వు ఏ మధ్యవర్తికి అయితే చెప్పినావు. కాబట్టి అది ఎప్పుడైనా రివీల్ అవుతుంది. కాబట్టి అట్లా సమ్యక్ వాక్కులో సత్యం చెప్పాలి, అబద్ధం ఆడద్దు, చాడీలు చెప్పాలి. ఇంకా సార్ ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయినా మనం పదే పదే నెగిటివ్స్ చెప్పినాం అనుకోండి సార్, అట్లీస్ట్ 3 నెగిటివ్స్ చెప్తే ఒక్క పాజిటివ్ చెప్పు, కొద్దిగా మన మైండ్లో బ్యాలెన్స్ అవుతుంది సార్. మనం పదే పదే 3 విషయాలు చెప్తాం సార్. ఆఫీస్కు సరిగా రాడు, ఎక్కువ సెలవులు పెడతాడు, లేదంటే పని సరిగా చేస్తాడు, అట్లీస్ట్ తన గురించి ఒక పాజిటివ్ చెప్పు. అవును, ఒక వ్యక్తిలో అన్ని చెడ్డ గుణాలే ఉన్నాయి కదా. అంటే అట్లా చేయడం వల్ల మామూలుగా మన మనస్సే సార్ ఇదంతా మైండ్ గేమ్ అనేది. అట్లీస్ట్ ఒక్క పాజిటివ్ చెప్తే మన మనసు కొద్దిగా స్టేబుల్ అవుతుంది సార్. అంటే తన గురించి ఎట్లాంటి వ్యతిరేక భావం, ద్వేష భావం లేకుండా మన మైండ్లో ఉంటుంది సార్. సో అదే ఇక్కడ ఇది సమ్యక్ దృష్టి కిందికి పోతుంది. అంటే నువ్వు ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలోనే చూస్తావు అనమాట. ప్రతి వ్యక్తికి సంబంధించి ప్రతి అంశాన్ని నెగిటివ్లోనే చూస్తావు అనమాట. అయితే ఇంకొకటి, కఠినంగా మాట్లాడకూడదు అనేది కూడా ఇంతకుముందు మనం సమ్యక్ వాక్కులో కఠినంగా మాట్లాడకూడదు, ఇతరులని హేళన చేసే విధంగా, నింద చేసే విధంగా కూడా మాటలు ఉండకూడదు. అవి ఇప్పుడు మనం స్కూల్లో ఒక టీచర్ సార్, ఒక అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్, ఒక అబ్బాయికి క్లాస్లో లాస్ట్ వచ్చింది సార్, అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. ఇప్పుడు 2 రకాలుగా మాట్లాడచ్చు సార్. టీచర్ ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిన అబ్బాయికి క్లాప్స్ కొట్టిస్తారు సార్, మెచ్చుకుంటాడు, నువ్వు ఫ్యూచర్లో ఇది అవుతావరా అది అవుతావరా అని చెప్పింది. లాస్ట్ వచ్చిన అబ్బాయిని దరిద్రుడు ఏం చదివినవరా, నీ వల్ల స్కూల్కి చెడిపోయి వస్తుంది, వేస్ట్ అని, ఎందుకు రా బతికినావు, నీ వల్ల ఏం ఉపయోగం ఉందిరా అని ఇట్లాంటి మాటలు అంటే అసలు ఆ అబ్బాయిలో కూడా మార్పు వస్తుంది సార్. ఫస్ట్ మార్పు రాదు, మానసికంగా ఏం జరుగుతుంది అంటే ఇంకో కొద్దిగా కృంగిపోతాడు, బాధపడతాడు. అట్లా కాకుండా సార్ ఫస్ట్ వచ్చిన అబ్బాయితో ఎట్లయితే ప్రేమగా మాట్లాడో అంతే ప్రేమగా, అరే నాన్న నువ్వు ఇట్లా లాస్ట్ వచ్చినావు, నీ తల్లిదండ్రులు ఇంత ఫీజు కట్టి చదివిస్తారు, నీ వల్ల ఏం ఉపయోగం ఉంది, కనీసం నువ్వు పాస్ అవుతాడు, ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు అందరికంటే చివరిలో ఉన్నావు, మరి ఏ సమస్యలు ఉన్నాయి. నిజానికి ఇంకొకటి, ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పుడు కూడా ఒక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించి లేదా అతనికి సంబంధించిన ఒక లోపాన్ని చెప్పాలన్నప్పుడు 10 మందిలో చెప్పకూడదు. అది నెక్స్ట్ అనుకున్నది అదే సార్ కదా. ఇప్పుడు 10 మందిలో నువ్వు ఒక వ్యక్తిని అట్లా చెప్పినప్పుడు అది ఎంత చిన్న విషయమైనా సరే ఆ వ్యక్తి చిన్నపుచ్చుకుంటాడు, లేదా తనను నిందించినట్టుగా భావిస్తాడు. అట్లా కాకుండా ఆ వ్యక్తిని కావాల్సిన వాడే, అతను నువ్వు మార్పును కోరుకుంటున్నావు అయినప్పుడు ఏం చేయాలంటే ప్రత్యేకంగా నువ్వు వాళ్ళని కలిసి చెప్పాలి, లేదంటే పక్కకు పిలుచుకొని చెప్పాలి. అది మంచి పద్ధతి అన్నమాట సార్. ఇక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయిన ఏ విద్యార్థి కూడా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఏ విద్యార్థి కూడా మార్కులు తక్కువ వచ్చిన తెచ్చిపోతలేరు సార్. నేను 100% ఒప్పుకుంటా సార్. అది కేవలము తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, తోటి క్లాస్మేట్ అన్న మాటలను పదే పదే రిపీట్ చేసుకొని దానికి తీవ్రంగా కలత అయింది, దానివల్ల సూసైడ్ చేసుకుంటాడని, మార్కులు తక్కువ వచ్చినందుకు ఈ అబ్బాయి సూసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ గుర్తించవలసింది కూడా ఏంటంటే, ఇంకొకటి, ఎవరైతే మాటలు పడుతున్నారో, ఎవరో మిమ్మల్ని మాటలు అన్నారు, నిందాపూర్వకమైన మాటలు అన్నారు, వాటిని మీరు పట్టించుకోవద్దు ఫస్ట్. ఒకవేళ అందులో ఏదైనా నిజం ఉంటే ఆ నిజాన్ని మనం ఒకసారి చూసుకొని దానికి అనుగుణంగా అరే ఇది నిజమే చెప్పింది కదా అనే విధంగా మనం అనుకొని దాన్ని మన జీవితంలో కొంత మార్పు తెచ్చుకుంటే మంచిది. సో ఆ మాటల వల్ల మనం ఏదో చేసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది ఆ వ్యక్తులు ఎవరు నిన్ను ఉద్ధరించే వాళ్ళు కాదు. ఒకవేళ నిన్ను ఉద్ధరించే వాళ్ళైతే నీకు మంచిగా చెప్తారు, లేదంటే చెప్తే దాంట్లో ఉన్న విషయాన్ని నువ్వు గ్రహించు, కానీ ఆ నిందను పట్టుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా. సరే, సమ్యక్ వాక్కులో కఠినమైనటువంటి మాటలు పనికిరావు. సరే, ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి చేసే పని అతని వ్యక్తిగతమైనప్పుడు అతన్ని అనవసరంగా విమర్శించద్దు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన సిగరెట్ తాగుతాడు సార్, సిగరెట్ తాగితే హెల్త్ పాడవుతుంది అన్న కాన్షియస్ ఆ అబ్బాయికి ఉన్నది సార్, ఆయనకు ఉన్నది, ఆయన మేజరు. సిగరెట్ తాగితే ఆయన హెల్త్ పాడవుతుందని, మందు తాగితే ఆయన హెల్త్ పాడవుతుందని ఆయనకు ఉన్నది. లేదంటే ఏమైనా బెట్టింగ్స్ అవో ఇవో ఆడితే డబ్బులు పోతాయన్న సంగతి తనకు తెలుసు. అతనికి వ్యక్తిగతం సార్, నువ్వు అనవసరంగా విమర్శ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి చేసిన పని అతని వ్యక్తిగతమైనప్పుడు మనకు విమర్శించే
అవకాశం లేదు, అట్లాంటి పరిస్థితి లేదు సార్. ఒకవేళ అతడు సలహా కోరితే నిజంగా సిగరెట్ తాగితే హెల్త్ పాడవుతుందా అంటే అప్పుడు నువ్వు చెప్పాల్సిన పరిస్థితి అయితే నువ్వు చెప్పు. కానీ అనవసరంగా పదే పదే ఇన్వాల్వ్ కావద్దు సార్ అతని వ్యక్తిగతమైనప్పుడు. ఎందుకంటే మనం నోరున్నది పదే పదే మాట్లాడడానికి కాదు సార్, అవసరమైన సందర్భంలో మాత్రమే నోటిని వాడుకోవాలి. కానీ అనవసరంగా ఎవరో సిగరెట్ తాగితే వాడే పలానా మనకు తెలిసిన వాడు పదే పదే చైన్ స్మోకింగ్ చేస్తాను, మన హెల్త్ పాడవుతుందిరా, నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల మన ఎనర్జీ వృధా అవుతుంది సార్. నెక్స్ట్ వన్ ఇంకొకటి సార్, ఇక్కడ ఒకటి చెప్పిన తర్వాత ఒక వ్యక్తి చేసే పని వల్ల తనకు కాకుండా సమాజానికి కూడా ఇబ్బంది అయితే అతన్ని విమర్శించే అవకాశం మనకు ఉంటుంది, అధికారం మనకు ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగింది సార్ వ్యక్తిగతం, కానీ తాగి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తాను, అప్పుడు మన ఇంటి ముంగడికి వచ్చి గొడవ చేస్తాను, అప్పుడు మాట్లాడు. అంటే ఇక్కడ నేను రెండు విషయాలు, ఒక వ్యక్తి చేసే పని అతని వ్యక్తిగతమైనప్పుడు మనకు విమర్శించే హక్కు లేదు సార్. ఆ వ్యక్తి చేసే పని వల్ల సమాజానికి ఇబ్బంది కలిగితే మనకు విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా నువ్వు చెప్పాల్సిన విధంగా చెప్పు, అంతే తప్పితే నువ్వు ఏదో విమర్శనాత్మక ధోరణిలో అంత చెప్పాల్సిన అవసరం లేదనేది ఉద్దేశం. అదే అయితే వ్యక్తి స్వాతంత్రం ఉంటుంది. వాళ్ళు మన ఇంటి సభ్యులు మన మీద ఆధారపడ్డ వాళ్ళు అయినప్పుడు మనం చెప్పడం పెద్ద తప్పు అని బయటి వ్యక్తులు అయినప్పుడు మాత్రం నీకు పెద్దగా అధికారం ఉండదు. బయటి వ్యక్తులు అయినప్పుడు నువ్వు అన్నట్టు సమాజంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు వాళ్ళని మందలించవచ్చు, మనం ఏదైనా వాళ్ళ మీద చర్య తీసుకోమని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళచ్చు, తప్పేం కాదు. సరే, ఇంకా ఇంతేనా సార్? లాస్ట్ ఒక విషయం సార్, ఒక వ్యక్తి ఏమనుకున్నంటే సరే ఈ మాట్లాడేంది ఈ ఇబ్బంది వాడేంది, నా కులదైవం వెంకటేశ్వర స్వామి ఇవాళ నుంచి నేను 10 రోజుల వరకు అసలు ఏం మాట్లాడాలని ఒకటి పెట్టుకున్నాడు సార్. ఇప్పుడు సమ్యక్ వాక్కు అంటే ఇప్పుడు బుద్ధుడు చెప్పినట్టు సరిగా మాట్లాడు, నిజం మాట్లాడు, బాధ పెట్టకుండా మాట్లాడు, ఇవన్నీ బాధలు ఎందుకు, నేను 10 రోజులు మాట్లాడుతాను, మాటే పని చేస్తున్నా. ఇట్లా వస్తువు కావాలంటే పేపర్ మీద రాసిస్తాను, లేదంటే పోయి తెచ్చుకుంటాను. మరి ఇది సరైందేనా? అయితే ఇప్పుడు నిజంగానే నీ మనస్సులో అట్లాంటి అంటే ఇప్పుడు దాన్ని కొంతమంది మౌనవ్రతం అని ఉంటారు, ఒక రోజు ఉంటారు. వాళ్ళు నిజంగానే దాన్ని ఒక వ్రతంగా స్వీకరించి నియమంగా వాళ్ళ అంతరంగంలో ఆ స్థితి ఉంటే సమస్య లేదు. కానీ నువ్వు ఇతరుల మీద కోపంతో లేకపోతే నా నోరు కట్టుబాటులో ఉండలేదని అప్పటికప్పుడు ఏదో తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉంటా అంటే నువ్వే దాన్ని ఫెయిల్ చేస్తావు కదా. నీ లోపల అశాంతి రగిలిపోతా ఉంటుంది, నువ్వు మీదికి ప్రశాంతంగా నటిస్తావు, కానీ అది సమస్య. నోటి ద్వారా బయటికి ఏం వస్తలేదు, కానీ మనసులో మాత్రం అలజడి అట్లే చెలరేగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక గ్లాస్ పెట్టారు సార్, నాకు నచ్చది, చూసినావా నేను మౌనవృతంలో ఉన్నాను తెలుసు, ఏం మాట్లాడని తెలుసు, కానీ అక్కడ గ్లాస్ పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు వంకాయ అంటే ఇష్టము కానీ బెండకాయ ఉండేది, అది ఎంతవరకు కరెక్ట్? ఆ రేపు నేను మాట్లాడతా ఈ విషయాన్ని. అంటే స్టోరీ అంటే ఇప్పుడు బయటికి మాట్లాడతలేం సార్, లోపల మాత్రం అలజడి చెలరేగుతుంది సార్. మౌన వ్రతం అంటే మౌనం అంటే సార్, మౌనానికి నిజమైన డెఫినేషన్ ఏంటంటే మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు సార్. మనసులో ఎట్లాంటి సంశయం లేకుండా మనసులో ఉన్న విషయాన్ని నోటి ద్వారా బయటికి అంటే మనసులో ఏ రకమైనటువంటి అలజడి చెలరేగుతలేదు, అప్పుడైనా మౌనంలో ఉన్నట్టే, ఆ మౌన వ్రతంలో ఉన్నట్టే అనేది విషయం సార్. సరే, ఇట్లా సమ్యక్ వాక్ అనేది ఒక అంటే ఇప్పుడు పెదవి దాటితే పుదివి దాటుతుంది అని ఒక సామెత. మన పెదవి నుంచి ఒక మాట వచ్చిందంటే అది భూమండలం మొత్తం వ్యాపిస్తుంది. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా సత్యంతో కఠినత్వం లేకుండా ఒక పర్పస్ఫుల్గా ప్రయోజనవంతంగా మాట్లాడాలి. ఎవరిని హేళన చేయాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. వీలైనంత వరకు మనము సత్యాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలి, అబద్ధం ఆడద్దు. ఇవి ఇన్ని అంశాలు ఉన్నాయి మాట చుట్టూ. మంచి సార్, ఇక్కడ నాలుక అనేది మన మనస్సు కంట్రోల్లో ఉంటే సమస్త సమస్యలకు మనము వదులుకోవచ్చు. సమస్యలు చాలా వరకు ఒకసారి మాట బయటకు వదిలేటప్పుడు మన మనసులో ఒక్కసారి రిమైండ్ కనుక వేసుకుంటే ఇది అనొచ్చినా అని రాదునా, విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినా చాలా చక్కగా విమర్శించవచ్చు సార్. విమర్శించాలనుకున్నప్పుడు కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. దీన్ని మనం ఇట్లా ఎలాబరేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన బుద్ధుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడం సాధ్యం కాదు. దాని వెనుక ఉన్న కొన్ని అంశాలను మనం చర్చిస్తున్నాం అంతే. ఓకే, మంచి బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్.